Hi friends, welcome to our channel. So today we are going to discuss about two types of jobs. So one is coming from Amazon and another one is Cisco from. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అమెజాన్‌లో డిఫరెంట్ అండ్ సిస్కోలో డిఫరెంట్. సో సిస్కోకి సంబంధించి అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కిందైతే నోటిఫికేషన్ రైజ్ చేశారు. సో అదేవిధంగా అమెజాన్ నుండి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంజినీర్ అనేటువంటి రోల్ కింద నోటిఫికేషన్ అయితే రైజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో పూర్తిగా వీడియోని చూసి దాని తర్వాత అప్లికేషన్ పెట్టండి. సమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరే విధంగా ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్వ్యూలో అవి చాలానే ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఒకే వీడియోలో 2 నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. మీ యొక్క టైంని సేవ్ చేసే ఉద్దేశంతోనే నేను ఈ మధ్య ఇలా చేస్తున్నా. ఒకే వీడియోకి ఎక్కువ టైం లెంత్ లాగుతూ బాగోదు కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే పెట్టేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం అమెజాన్ గురించి చూసుకున్నట్లయితే అమెజాన్ యూనివర్సిటీ టాలెంట్ అక్విజిషన్. సో ఇది చూసుకున్నట్లయితే మనకు కీ రెస్పాన్సిబుల్ కింద కొలాబరేట్ విత్ ద ఎక్స్‌పీరియన్స్‌డ్ క్రాస్ డిసిప్లినరీ అమాజినియన్స్ టు కన్సీవ్, డిజైన్ అండ్ బ్రింగ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు మార్కెట్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇన్ లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్ప్ లీడ్ ఫండమెంటల్ చేంజెస్ ఇన్ ది ఇండస్ట్రీస్ and create solutions to run predictions to the distributed systems with the exposures to the innovative technologies at the incredible scale and speed. So ఇది మనకు కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో గైస్ మీకు కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది నేను ఎందుకు ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు కావచ్చు, మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసే విధంగా కావచ్చు, వీటిలో ఉండే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంది. మీరు అసైన్‌మెంట్‌లో పోకపోయినా సరే, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా దీంట్లో నుండి ఏదైతే వాళ్ళకి కావాలో మీ యొక్క రోల్ మిమ్మల్ని దేంట్లో పెట్టుకుందో దాని గురించే అడుగుతారు. కాబట్టి ఇదో చెప్తున్నాను. కొద్దిగా శ్రద్ధగా వినండి. సో బిల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ స్ట్రాంగ్ ఇండెక్స్ అండ్ క్వైరీ సిస్టమ్స్ దట్ యాస్ స్కేలబుల్, ఫాల్ట్ టాలరెంట్, లో కాస్ట్ అండ్ ఈజీ మేనేజ్ యూస్. And design and code the right solutions starting with the broadly defined problems, work in an agile environment to the delivery high quality software. సో సాఫ్ట్వేర్ మనం డెలివరీ చేస్తాం. సో అది అందరికీ తెలిసే ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్ సో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఏదైతే మనం ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాం, ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏది వస్తుంది, ఏది మన అప్లికేషన్ డెవలప్ చేస్తామా, లేదు పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తామా, వెబ్సైట్ డెవలప్ చేస్తామా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాటిపైన మనం రియల్ టైం పైన మనకు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సో దీంట్లో చెప్పినటువంటి ఏదైతే కీవర్డ్స్ ఉంటుందో వాటిని కొద్దిగా మేజర్గా చూసుకునేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది అప్లికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ అబోవ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉంటేనే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అయితే కాదు. ప్రిఫర్డ్ కింద సేమ్ అదే ఇచ్చినారు. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. సో కాబట్టి ప్రిఫర్డ్ అనేసి ఏం లేదు. ఏమైనా ఉంటే పర్లేదు, బాగానే ఉంటుంది. నో వరీస్. ఇవి రెండైతే కొద్దిగా మేజర్‌గా చూసుకునేసేయండి. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. 2024, 25 పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను 23 బ్రో పెట్టుకోవచ్చా, 22 బ్రో పెట్టుకోవచ్చా అంటే 100% పెట్టుకోవచ్చు. మేబీ మీకు అంత లోపల కెరీర్ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మేబీ కన్సిడర్ చేయకపోవచ్చు. లేదు మీరేమైనా జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. నో వరీస్. ఓకేనా? సో నెక్స్ట్ దానితో పాటు రిమైనింగ్ ఏమైతే మ్యాటర్ ఉందో చూసేద్దాం. మనం సిస్కో గురించి కూడా ఒకటి డిస్కస్ చేసాం కదా! సో వాటి గురించి అయితే కూడా చూసేద్దాం. ఇక్కడ దానికి ముందు అవర్ ఇన్క్లూజివ్ కల్చర్ ఎంపవర్స్ అమాజినియన్స్ టు ద డెలివరీ టు ది బెస్ట్ రిజల్ట్స్ ఫర్ ది కస్టమర్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ డిజేబిలిటీ and need a workplace accommodations or adjustment during the application and hiring process, including support for the interview or onboarding process, please visit for the more information. If the country region you are applying for this listed, please contact the recruitment partner అంటున్నారు. అది ఇంతే. దీనికి మీనింగ్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన నాలెడ్జ్. సో వాళ్ళకి కావాల్సింది ఈ కోడింగ్‌కి సంబంధించిన నాలెడ్జ్. సో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క డిసేబిలిటీస్ గురించి వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మీకేమైనా డిసేబిలిటీస్ ఉన్నా కూడా సరే, మీకేమైనా హెల్ప్ కావాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్‌దే చేయగలను, ఆఫీస్‌కి రోజు నేను వచ్చి పోలేను, అలాంటిది ఏమన్నా ఉన్నా, లేదు వేరే ఏమైనా డిసేబిలిటీస్ ఉన్నా ఈ ట్రావెలింగ్‌కి సంబంధించి, సో అవి అవి ఏమన్నా మీకు మెడికల్‌గా కావచ్చు, ఏమన్నా డిసేబిలిటీస్ ఉంటే ఆ లింక్ ద్వారా మీరు
వాళ్ళని కన్సల్ట్ అయితే హెల్ప్ అయితే దొరుకుతుంది. ఓకే. సో, సిస్కోకి సంబంధించి చూసుకున్నట్లయితే టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దీనికి సంబంధించి దీంట్లో అయితే హైరింగ్ అనేది జరుగుతుంది సిస్కోలో. సో, ఆల్రెడీ సిస్కోలో ఎన్నోటువంటి నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి. సో, ఎంతమంది మన ఛానల్ ఫాలో అవుతున్నారో తెలియట్లేదు. ఓకే. ఫైన్. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే we are accelerators. We accelerate the digital solutions to generate the cost savings and efficiency gain for enterprise growth and success. We are transforms ఇక్కడ చూసుకుంటే యాజ్ కస్టమర్ జీరో we transfer the customer experience by the being our own customer first with agility, quality and security. We continuously deliver business outcomes for the clients and our clients అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, ఆ యొక్క కంపెనీ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏమైతే చేస్తారో, ఏ విధంగా ఉంటుందనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనకు మేజర్‌గా దీంట్లో కావాల్సింది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో, మనమందరం బిజీ కదా! సో, ఒక మంచి విషయం కోసం ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయలేం. కాబట్టి నేను ఈ యొక్క సిస్కోకి సంబంధించి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌ని మీకు పెట్టలేకపోయాను. ఏమంటే ఇప్పుడే 8 మినిట్స్, 9 మినిట్స్ అయిపోయింది కాబట్టి. కాకపోయినా ఒక 3 మేజర్ పాయింట్స్ అయితే పెట్టినాను. చూసేద్దాం. అనలైజ్ బిజినెస్ processes, find GAPs and identify the improvement opportunities. Strong data analytics and visualization skills. Work with a large amount of data and having a business context to drive meaningful insights from the analysis of the data. Present data and insights of the in a logical, influential manner to the drive data-driven business decisions. సో, మీకు ఇక్కడికే తెలిసిపోయి ఉంటుంది. సో, ఈ రిమైనింగ్ ఏదైతే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తుందని చెప్పేసి. ఓకేనా? సో, ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ మ్యాటర్ ఉంది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో. ఎంటైర్ మీ యొక్క ఫ్యూచర్‌లో ఆ యొక్క కంపెనీలో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని ఆ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఉంది. కాకపోతే మొత్తం పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది. వీడియో లెంత్ అయిపోతుంది. అందువల్ల నేను పెట్టలేకపోయాను. ఓకే. ఫైన్. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా కావాలంటే ఒకసారి చూసుకునేసేయండి. ఓకే. సో, మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ 2024 అండ్ ఆబ్టైన్డ్ ఫైనల్ డిగ్రీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆఫ్ ది ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. సో, మీరు 2024లో పాస్ అయినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీతో ఉండాలి. మస్ట్ బి అవైలబుల్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 12 మంత్స్ స్టార్టింగ్ ఆగస్ట్ 2025. సో, ఆగస్ట్ నుండి వన్స్ దీన్ని అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఆగస్ట్ నుండి అయితే దీనికి సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది మీకు. సో, 12 మంత్ డ్యూరేషన్ అయితే ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మస్ట్ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్యాషన్ ఫర్ ది టెక్నాలజీ అండ్ డిజైర్ టు లెర్న్ విత్ పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ది టీమ్. సో, టీమ్ కొలాబరేషన్స్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్‌లో దాంట్లో ఒక కీ పాయింట్. సో, అది అందరితో ఉండాలి ఖచ్చితంగా. మస్ట్ హ్యావ్ ఏ ఎన్రోల్ యాస్ ఏ స్టూడెంట్ ఆన్ ఇక్కడ చూసుకుంటే హ్యావ్ ఏ వ్యాలిడ్. సో, ఇక్కడ చూడండి మీకు ఎన్రోల్ చేసుకోవాలంటే స్టూడెంట్‌గా ఉండి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కూడా దానికి సంబంధించి ఒక లింక్ అయితే ఉంది. సో, ఆ లింక్‌ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, దాని ద్వారా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసేయండి. సో, దానితో పాటు చూసుకున్నట్లయితే విత్ ది నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అండ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ప్రోగ్రామ్ ఆఫ్ 12 మంత్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ లాగా. సో, కాబట్టి మీరు 12 మంత్స్ మాత్రమే దీంట్లో వర్క్ అనేది చేస్తారు. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎంప్లాయీగా మార్చొచ్చు. ఆర్ ఎల్స్ రిలీవింగ్ కూడా ఇచ్చేయచ్చు. కాకపోతే ఆ యొక్క 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మన రెజ్యూమ్‌ని బిల్డ్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. ఓకేనా? సో, ఇదనమాట గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మర్చిపోకుండా లైక్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం గైస్. బాయ్ బాయ్.